ఇప్పుడిప్పుడే గౌరీపై ప్రేమ పుడుతున్న సమయంలో మళ్ళీ గౌరీని అపార్థం చేసుకున్న శంకర్. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఓపెనింగ్ సీన్లో శంకర్ గౌరీ కాలుకి కట్టు కడుతూ ఉంటే వాళ్ళ నాన్నమ్మ చూసి వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని అపార్థం చేసుకుంటుంది. గౌరీని దూరంగా ఉంచాలని అనుకుంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో శంకర్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడే వాళ్ళ చెల్లి వాళ్ళు ఇంటికి వచ్చి ఉంటారు. వాళ్ళు శంకర్ వాళ్ళని చూసి ఎమోషనల్ అవుతారు. మరోవైపు గౌరీ వాళ్ళ ఇంట్లో కూడా జరిగింది తెలుసుకొని ఏడుస్తూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం శంకర్ గౌరీ డ్రెస్కున్న డోరీని తీసుంటాడు కదా, అది గుర్తు చేసుకొని తన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. గౌరీ చేసిన పనులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తను ధైర్యంగా వాళ్ళ ఫ్యామిలీని కాపాడింది అన్నీ తనని ఇష్టపడుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరోవైపు గౌరీ కూడా శంకర్ గురించి అలానే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మామయ్య కూతురు వచ్చి ఇంతకుముందు కానిస్టేబుల్ని జగ్గి కొడుకు కాల్చాడు కదా, అతను ఎక్కడ హాస్పిటల్లో చేరాడో తెలిసిందని చెప్తుంది. గౌరీ ఏమీ ఆలోచించకుండా నవ్వుతూనే ఉంటుంది. మరోవైపు శంకర్కి ఆ జగ్గి ఫోన్ చేస్తాడు తనతో మాట్లాడాలి అని. హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటారు. కానిస్టేబుల్తో ఫోన్ చేసి మాట్లాడిస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో గౌరీ హాస్పిటల్కి వస్తుంది ఆ కానిస్టేబుల్ని పలకరించడానికి. అక్కడ ఇద్దరు కానిస్టేబుళ్ళు కాపలాగా ఉంటారు. వాళ్ళు లోపలికి పంపిస్తారు. ఆ తర్వాత అక్కడున్న అతను గౌరీని గుర్తుపడతాడు. దాంతో గౌరీ సంతోషంగా అతన్ని పలకరిస్తుంది. అలాగే సారీ చెప్తుంది. ఆ తర్వాత పక్కన ఎవరో దగ్గుతూ ఉంటే ఎవరు అని అడుగుతుంది. జగ్గి గురించి చెప్తాడు ఆ కానిస్టేబుల్. తర్వాత అతన్ని వెళ్ళి పలకరిస్తుంది. అతనేమో కొడుకు పోయిన బాధలో ఉంటాడు. అతని ఆరోగ్యం సరిగా ఉండదు. అప్పుడే అతని కొడుకు అస్థికలు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఉంటారు. అతని బాధ చూడలేక అతని కొడుకు అస్థికలకి దీపం పెట్టాలని, అతని చేతుల మీదుగా చేయాలని అతని చేతికున్న కాప్స్ తీసేస్తారు. గౌరీ అతని చేతులకున్న వాటిని తీస్తుంది. మరోవైపు శంకర్ హాస్పిటల్కి వచ్చి ఉంటాడు. అప్పుడే అతను వెళ్ళేటప్పుడు ఈ సీరియల్ కిల్లర్ ఎవరితో బాడీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. డాక్టర్ వేషంలో వచ్చి అదే హాస్పిటల్ నుంచి వెళ్తూ ఉంటాడు. అది శంకర్ గమనించాడు. శంకర్ లోపలికి వెళ్ళేసరికి లోపల కానిస్టేబుల్ ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. అతన్ని ఎవరో పొడిచి ఉంటారు. బయట నుంచి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే కానిస్టేబుల్ వచ్చి ఏం జరిగిందని అడుగుతూ ఉంటారు. గౌరీ కూడా వచ్చి చూసి షాక్ అవుతుంది. శంకర్ గౌరీ చేతిలో ఉండే కాప్స్ తాళాలు చూసి ఆశ్చర్యపోతాడు. కానిస్టేబుల్ని గట్టిగా అరిచి డాక్టర్ని పిలిపించమని పంపిస్తాడు. ఆ తర్వాత శంకర్ గౌరీని తీసుకుని బయటికి లాక్కెళ్తాడు. అతనికున్న కాప్స్ నువ్వే తీసేసావా అని అడుగుతూ ఉంటాడు. తనేమో ఏడుస్తూ ఉంటుంది. జరిగిన విషయం గురించి బాధపడుతూ తనే తీశానని చెప్తుంది. దాంతో శంకర్కి కోపం వస్తుంది. శంకర్ గౌరీని అపార్థం చేసుకుంటాడా, ఏం చేయబోతున్నాడనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.